ఈరోజు మనం ఇద్దరు యువ కంటెంట్ క్రియేటర్ల కథను పరిశీలిద్దాం. వాళ్ళిద్దరిలో ఒకరి గొంతును నొక్కే ప్రయత్నం జరిగింది, మరొకరికి ఏకంగా ప్రశంసలు దక్కాయి. అసలు ఈ రెండు విభిన్న కథలు మన సమాజం గురించి ఏం చెబుతున్నాయో కాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఒక 14 ఏళ్ల కుర్రాడి గురించి వార్త బయటకు రాగానే ఇండియాలో సోషల్ మీడియా అంతా ఒక్కడే ప్రశ్నతో హోరెత్తిపోయింది. అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎప్పట్నుంచి నేరంగా మారింది అని. ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఇద్దరు యంగ్ సోషల్ మీడియా స్టార్ల కథలను చూడాలి. ముందుగా ఉత్తరప్రదేశ్కు చెందిన 14 ఏళ్ల అశ్వమిత్ గౌతమ్ గురించి మాట్లాడుకుందాం. ఇతని ఫాలోవర్స్ ఇతన్ని బాల జర్నలిస్ట్ అని పిలుచుకుంటారు. ఇతను చేసే వీడియోలు ఏవో ప్రాంక్స్ గురించో ఫన్నీ కంటెంట్ గురించో కాదు, తన చుట్టూ ఉన్న సమాజంలోని నిజమైన సమస్యల గురించి మాట్లాడతాడు. పల్లెల్లో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం ఎంత నాసికరంగా ఉందో, ఇలాంటి విషయాలను చాలా ధైర్యంగా ప్రశ్నిస్తాడు. అశ్వమిత్ తన పనికి అంబేడ్కర్, భగత్ సింగ్ లాంటి సామాజిక ఆలోచనాపరులు, విప్లవకారుల నుంచి స్ఫూర్తి పొందుతాడు. సరే, ఇప్పుడు మరో యంగ్ క్రియేటర్ గురించి చూద్దాం. ఇతని పేరు అభినవ్ అరోరా. ఢిల్లీకి చెందిన 12 ఏళ్ల కుర్రాడు. అభినవ్ ఆధ్యాత్మిక గ్రంథాలను వల్లెవేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. ఎంతలా అంటే ప్రభుత్వంలో పెద్ద పెద్ద అధికారుల నుంచి సన్మానాలు, ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇతని ప్రతిభపై కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొందరు సోషల్ మీడియా అనలిస్టులు ఏమంటున్నారంటే ఇదంతా అతని తల్లిదండ్రులు ఆడిస్తున్న నాటకమని, తమ అజెండా కోసం ఆ అబ్బాయిని వాడుకుంటున్నారని ఆరోపించారు. సో ఈ ఇద్దరు క్రియేటర్ల విషయంలో సిస్టమ్ స్పందించిన తీరు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాగా ఉంది. ప్రభుత్వ పాలసీలను విమర్శిస్తూ ఒక వీడియో వైరల్ అయిన వెంటనే అధికారులు అశ్వమిత్ మీద చర్యలు తీసుకున్నారు. ఎలాంటి వారెంట్ లేకుండా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, అతని సోదరుడిని కూడా 24 గంటలు కస్టడీలో ఉంచారు. ఈ 2 రకాల ట్రీట్మెంట్ మీద ఆన్లైన్లో పెద్ద చర్చే జరిగింది. ప్రభుత్వానికి ప్రశ్నిస్తే ఒకరికి నిర్బంధం, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే మరొకరికి సత్కారం. ఈ తేడా ఎందుకని చాలామంది నిలదీశారు. అయితే అశ్వమిత్ గొంతును నొక్కేయాలని చేసిన ప్రయత్నం అనుకోని ఒక రిజల్ట్ ఇచ్చింది. దీన్నే స్ట్రీసాండ్ ఎఫెక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక విషయాన్ని ఎంత అణిచివేయాలని చూస్తే అది అంతకంటే ఎక్కువగా పాపులర్ అవ్వడం. అసలు ఈ చర్య వెనుకొన్న ఉద్దేశమేంటి? అతని గొంతును ఆపేయడం. కానీ జరిగింది దానికి కంప్లీట్ ఆపోజిట్. ఈ సంఘటన జరక్క ముందు అశ్వమిత్కు దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారు. అతన్ని సైలెంట్ చెయ్యాలని చూసిన తర్వాత దేశవ్యాప్తంగా జనాలు అతనికి సపోర్టుగా నిలిచారు. దాని ఫలితంగా అతని ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 20 లక్షలకు పైగా పెరిగింది. అతని గొంతు మరింత బిగ్గరుగా వినిపించడం మొదలైంది. చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని, నిద్రలేని రాత్రులు గడిపానని అశ్వమిత్ చెప్పాడు. కానీ ఈ అనుభవం తనకొక బలమైన పాఠం నేర్పిందని కూడా అన్నాడు. సో ఈ కథ కేవలం ఇద్దరు కుర్రాళ్ల గురించి మాత్రమే కాదు, వాళ్ల అనుభవాలు మన దేశంలో ఉన్న 2 విభిన్న వాస్తవాలకు అద్దం పడుతున్నాయి. ఈ బాల జర్నలిస్ట్, బాల సంతూల కథలు డిజిటల్ యుగంలో మన వాక్ స్వాతంత్ర్యం, అసమ్మతి భవిష్యత్తు గురించి మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతున్నాయి.